నమస్తే అండి, వెల్కమ్ టు ద ఛానల్. ఈరోజు మనకు ఎంతో సుపరిచితుడైన ధనుష్ నటించిన కారా మూవీ గురించి ఈ వీడియోలో మనం మాట్లాడుకుందాం. మూవీ ఏంటబ్బా సంగతి అంటే జస్ట్ యావరేజ్ అనిపించిందండి నాకైతే మాత్రం. ఇది నా ఒపీనియన్. ఎందుకో తెలియదు కానీ డైరెక్టర్ నుంచి మూవీ అనగానే ఎక్కువ ఎక్స్పెక్ట్ చేయడం వల్ల ఏమో సాటిస్ఫాక్షనే లేదు. మెయిన్ ప్రాబ్లం వల్ల సెకండ్ హాఫ్ ఫస్ట్ హాఫ్ బాగుంది, బట్ సెకండ్ హాఫ్ మూవీస్ 90 టైం పీరియడ్లో రన్ అవుతుంది. హీరో ఒక దొంగ, అలాగా మంచి హుక్ చేసే పాయింట్తో మూవీ స్టార్ట్ అవుతుంది. అది ఒక రాబరీ సీన్. అలా ఆఫ్టర్ 6 monthsకి వచ్చింది స్టోరీ. హీరో ఫాదర్ సీన్స్ డ్రామాతో వెళ్ళి ఇక అగైన్ హైస్ట్ థ్రిల్లర్కి షిఫ్ట్ కొట్టింది. అసలు కారస్వామి ఇప్పుడు ఎందుకు దొంగతనం చేస్తున్నాడు, బ్యాంకు ఒక పక్క పోలీసులు ఒక పక్క నెక్స్ట్ ఏమవుతుంది అనే ఉంటుంది. సినిమా ఫస్ట్ హాఫ్ చూశాక ఒక కిక్ వచ్చింది. అలా ఉంటుంది ఫస్ట్ హాఫ్. డ్రామా కానీ హైస్ట్ కోసం చేసే థింగ్స్ కానీ ఆ ఇంటెన్స్ క్రియేట్ చేసే స్టేజింగ్ కొన్ని సీన్స్ తెలివిగా రసవత్తంగా ఉంటాయి. అట్ ద సేమ్ టైమ్ ఈవెంట్స్ స్టేజింగ్ అనేది కూడా భలే ఉంటుంది. ఒక దొంగ తెలివి ఇలా ఉంటుంది అనేలా రా రియలిస్టిక్ టచ్ కూడా ఉంటుంది. ఫాదర్ సైడ్ నుంచి వచ్చే ఎమోషన్ సీన్స్ కూడా ఫస్ట్ హాఫ్కి హెల్ప్ అయ్యాయి. ఇంకా ఇంటర్వెల్ పడిందబ్బా. సెకండ్ హాఫ్ అండ్ టెక్నికల్ ఆస్పెక్ట్స్కి వస్తే ఇక్కడ ఇది ఇలా ఉంటే సెకండ్ హాఫ్లో ఇంకేం దాచాలో అని వెయిట్ చేస్తూ సినిమా ఇక్కడే డిప్ అవ్వడం స్టార్ట్ అయింది. ఎందుకో తెలీదు, స్లోగా ఇంట్రెస్ట్ పోయింది. ఒక్క పాయింట్ తర్వాత బ్యాంక్కి మురుగేశన్ వెళ్తాడు చెక్ చేయడానికి. ఆ ఈవెంట్ వరకు ఫ్లో ఉంటుంది. ఇక నెక్స్ట్ నుంచి ఈవెంట్స్ దెబ్బేశాయి. ఏదో చూస్తున్నా అనిపిస్తుంది. క్యారెక్టర్స్ ఎక్కడ కూడా ఇంపాక్ట్ ఉండదు అండ్ చాలా స్లోగా ఉంటుంది. ఇక ఇంట్రెస్ట్ పోవడం స్టార్ట్ అవుతుంది. దీనికి తోడు ఆ క్లైమాక్స్ ఒకటి వీక్ క్లైమాక్స్ అస్సలు నచ్చలేదు నాకు. ఆ క్లైమాక్స్ డైరెక్టర్ నుంచి మినిమం ఉండాలని, ప్రీ క్లైమాక్స్ ఏం బాగాలేదు. ఇక బీజిఎం ఓకే, సాంగ్స్ పర్లా, సినిమాటోగ్రఫీ అయితే సూపర్. ఫైనల్గా జస్ట్ అండ్ యావరేజ్ వన్ టైం వాచ్ మూవీ. ఇలాంటి మూవీస్ మరిన్ని కావాలంటే సబ్స్క్రైబ్ చేయడం అయితే మర్చిపోకండి.